చూస్తున్నారు బెంగళూరులో కుండపోత వాన పడుతూ ఉంది. వడగళ్ల వానతో నగరం అస్తవ్యస్తంగా మారింది. ఒక హాస్పిటల్ ప్రహరీ గోడ కూలింది. ఈ ఘటనలో 8 మంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో 3 చిన్నారులున్నారు. సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. నగరంలో అనేక ప్రాంతాల్లో వడగండ్ల వాన కురుస్తూ ఉంది. పలుచోట్ల చెట్లు, హోర్డింగ్స్ కుప్పకూలిపోయాయి. రోడ్డుపై భారీగా వరద నీరు చేరుతుంది. పలుచోట్ల ట్రాఫిక్లో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. క్యాథలిక్ క్లబ్లో వడగళ్ల వాన పడుతుంది. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. సమాపిస్తారా ప్రళయ సార్ ఇది ప్రళయ సమాపిస్తారా ప్రళయ సార్ ఇది ప్రళయ విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది గాలివాన బీభత్సం ఎక్కడెక్కడి నుంచో ఆ గాలివాన బీభత్సానికి ఇంటి పైకప్పులు ఎగిరిపోతాయి అన్నట్టుగా అనిపించింది. కొన్ని సందర్భాల్లో అక్కడ వీక్గా ఉన్న కన్స్ట్రక్షన్స్ పడిపోయాయి. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ ప్రమాదం ఒక్కసారిగా అందరినీ షాక్ గురి చేస్తుంది. అక్కడ ఒక హాస్పిటల్, మరి ముఖ్యంగా గవర్నమెంట్ బోరింగ్ అండ్ లేడీ కుడ్జన్ హాస్పిటల్ అంటూ ఉన్నారు. అది ఆ హాస్పిటల్కి సంబంధించిన ఓల్డ్ కాంపౌండ్ ఒకటి కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో స్ట్రీట్ వెండర్స్ మరణించినట్టుగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా ఎప్పుడైతే ఈ ప్రమాదం జరిగిందో వెంటనే వాళ్ళందరినీ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తరలించి వాళ్ళకి చికిత్స అందించడం జరిగింది. గాయాల పాలైన వాళ్ళని, అలాగే మరణించిన వాళ్ళ భౌతిక గాయాలని కూడా సమీప హాస్పిటల్కి తరలించడం జరిగింది. మార్చురీకి తరలించారు అక్కడ అధికారులు చెప్తున్న దాని ప్రకారం. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా వెంటనే ఇమీడియట్ రిలీఫ్ కింద 5 లక్షల రూపాయలని ఆ కుటుంబాలకి అందించడం జరిగింది. ఎక్స్గ్రేషన్ ప్రకటించింది అక్కడ ప్రభుత్వం. 5 లక్షల రూపాయలని బాధిత కుటుంబానికి అందిస్తామంటూ ఎక్స్గ్రేషన్ ప్రకటించింది ప్రభుత్వం. విశ్వాస్ మీరు చూడొచ్చు, అక్కడ ప్రహరీగడ కుప్పకూలిపోయిన ఘటన అది. ఈ ఘటనలో 7 మరణించారు. మరొక పక్క మీరు చూడొచ్చు వడగళ్ల వాన పడుతుంది. బెంగళూరు ఎప్పుడూ ఊహించని భారీ వర్షాలు, అసలు ఊహలకు అందని వర్షం అంటూ కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళ జీవితంలో ఇలాంటి వర్షం చూడలేదు అక్కడ బెంగళూరుకి సంబంధించిన వాళ్ళు. మీరు చూడొచ్చు ప్రహరీగడ కుప్పకూలిపోయి అక్కడి నుంచి భారీగా వరద నీరు వస్తూ ఉంది. క్యాథలిక్ క్లబ్లో వడగళ్ల వాన పడుతూ ఉంది. ఇంకో పక్క ఈ గవర్నమెంట్ హాస్పిటల్ కుప్పకూలిపోయింది, ప్రహరీ గోడ కుప్పకూలిపోయింది. ఈ కుప్పకూలిన ఘటనలో అక్కడ స్ట్రీట్ వెండర్స్, అంటే రోడ్డు మీద వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారులు కొంతమంది గాయాల పాలయ్యారు. 8 మంది మృత్యువాత పడ్డారు. వెంటనే సమాచారం తెలుసుకున్న రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకొని వారిని కాపాడే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే చేయి దాటిపోయింది అక్కడ పరిస్థితి. ఇప్పటికీ వర్షాలు కంటిన్యూ అవుతూ ఉన్నాయి. వర్షాలు కంటిన్యూ అవుతున్నప్పటికీ కూడా ఇంకా స్టిల్ రెస్క్యూ ఆపరేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి. మీరు చూడొచ్చు బుక్ షాప్లోకి వర్షపు నీరు చేరుకోవడంతో పుస్తకాలన్నీ పూర్తిగా తడిసి ముద్దయిపోయాయి. దీంతో చేసేదేమీ లేక వాటిని అక్కడే విడిచిపెట్టేసి ఆ షాప్ యజమానులు అక్కడి నుంచి బయటకు వెళ్ళాల్సి వచ్చింది. మీరు చూడొచ్చు భారీ చెట్లు కుప్పకూలిపోయాయి. విద్యుత్ తీగలు తెగి రోడ్ల మీద పడ్డాయి. వడగండ్ల వాన బీభత్సానికి వెహికల్స్ కూడా డ్యామేజ్ అయ్యాయి. రోడ్ల మీదకి రావాలంటేనే అక్కడ జనం జంకుతూ ఉన్న పరిస్థితి. అంటే అర్థం చేసుకోవచ్చు బెంగళూరులో ఏ స్థాయిలో భారీ వర్షం పడిందనేది. అండ్ ఎవరైనా బెంగళూరులో ఉన్న తెలుగు వాళ్ళు కనుక ఈ కథనం చూస్తూ ఉంటే ఒక్కసారి రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి, మాట్లాడే ప్రయత్నం చేయండి. అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది ఈరోజు, అండ్ ఈ బీభత్సాన్ని అక్కడ ప్రజలు దీని నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే బయటకు వెళ్తే వడగండ్ల వాన, అండ్ ఆఫీస్ నుంచి ఇళ్లకు వెళ్దాం అనుకుంటే ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ జామ్ భారీ వర్షం కారణంగా. అడుగు ముందుకు వేయాలంటే భయం. ఎక్కడ రోడ్ల మీద నిలిచిపోయిన నీరు, ఆ నీటిలో మనం ఎక్కడ చిక్కుకుపోతామని చెప్పి విజువల్స్ మీరు చూస్తే అర్థమవుతుంది. ఒక వ్యాన్ వర్షపు నీటిలో వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంది. చాలా నిదానంగా వెళ్తూ ఉంది. ఒక కారు రోడ్ల మీద భారీగా నీరు నిలిచిపోవడంతో ఒక మహిళ మీరు చూస్తే అక్కడ వెహికల్స్ వెళ్తూ ఉంటే ఆగిపోయింది. ఎందుకంటే ఎక్కడ ఏ మ్యాన్ హోల్ ఉంటుందో తెలియదు. వర్షాలు పడినప్పుడు ఒక్కసారిగా మ్యాన్ హోల్స్ తెరుచుకునే ప్రమాదం ఉంటుంది. అటువంటి ప్రమాదాల నుంచి తప్పించుకోవడానికి చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నారు బెంగళూరు వాసులు. ఆ దృశ్యాలు మీరు చూడొచ్చు.
ఈ ఘటన ఒక్కసారిగా అందరినీ కలిచివేస్తుంది. ఏకంగా ఒకరు కాదు, ఇద్దరు కాదు. అయితే ఈ వర్షాలు ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా? ఇప్పటికే 8 మంది ప్రహరీ గోడ కూలి వర్షాలకు భారీ వర్ష ధాటికి ప్రహరీ గోడ నాని ఉంది. దీంతో ప్రహరీ గోడ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆ విజువల్స్ ఒకసారి చూద్దాం. Ministro Mari, Jagari, ini naik mana? Kalau Ministro Mari, Jagari, ini naik mana? బెంగళూరులో భారీ వర్షం పడుతుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే వర్షం ధాటికి అక్కడ ఎటువంటి పరిస్థితులు నెలకొంటున్నాయో విజువల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. మరి ముఖ్యంగా ఇటు ధార్వాడ్ అక్కడ కుందుగల్ అనే ప్రాంతంలో 28.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది అంటే అర్థం చేసుకోవచ్చు. అక్కడే కాదు, మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇటువంటి వర్షపాతం నమోదవుతుంది. వడగళ్ల వాన పడుతూ ఉంది. అలాగే రాయచూరులోని కుర్ది అనే ప్రాంతంలో 17 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వీటితో పాటు మరికొన్ని జిల్లాల్లో కూడా ఇటువంటి సిచ్యువేషన్ ఉంది. టీజీ హల్లి బెంగళూరు అర్బన్లో టీజీ హల్లి అనే ప్రాంతంలో 16 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇలా వివిధ చోట్ల వివిధ పరిస్థితులు ఉన్నాయి. అండ్ అలాగే ఇటువంటి వాతావరణం కంటిన్యూ అవకాశం ఉందా? దీని గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. భారత వాతావరణ శాఖ ఇటు బెంగళూరు కేంద్రంగా కర్ణాటకకు ఇస్తున్న వెదర్ వార్నింగ్, మరి ముఖ్యంగా దక్షిణ కన్నడకు సంబంధించి ఈరోజుతో పాటు దక్షిణ కన్నడ, ఉడిపి, అలాగే ఉత్తర కన్నడ ఈ ప్రాంతాలకు పెద్దగా ఇంపాక్ట్ అంతగా కనిపించట్లేదు. బట్ చూసుకుంటే బెంగళూరు, అలాగే నార్త్ ఇంటీరియర్ కర్ణాటక ఇక్కడ కాస్త ప్రభావం ఉంది. అండ్ ఇక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ రోజు నుంచి దాదాపు 3 రోజుల పాటు, అంటే ఈ రోజు రేపు కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ధార్వాడ్, అలాగే గదగ్, హవేరి, వాటితో పాటు కొప్పల్ ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్ష సూచన జారీ చేయడం జరిగింది భారత వాతావరణ శాఖ. సౌత్ ఇంటీరియర్ కర్ణాటకకు సంబంధించి కూడా అలర్ట్ ఇచ్చింది. మరి ముఖ్యంగా చిక్మగళూరు, అలాగే దావణగిరి ఈ ప్రాంతాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ ఇచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. వాటితో పాటు శివమొగ్గ, విజయనగర ఈ ప్రాంతాలకు కూడా భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ని జారీ చేసింది. భారీ వర్షాలు ఇంకా 2-3 రోజులు కంటిన్యూ అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇప్పటికే భారీ వర్షాల కారణంగా రోడ్ల మీద వెహికల్స్ నిలిచిపోతూ ఉన్నాయి, భారీ వృక్షాలు కుప్పకూలిపోతూ ఉన్నాయి. దయచేసి తెలుగు వాళ్ళు ఎవరైనా బెంగళూరులో ఉన్నవాళ్ళు, ఈ కథనం చూస్తూ ఉన్నవాళ్ళు ఉండుంటే కనుక వర్షమే కదా బయటికి వెళ్దాం అని అనుకోవద్దు. ఒకవేళ భారీ వర్షాలు పడుతూ ఉంటే దయచేసి ఇళ్లలో ఉండే ప్రయత్నం చేయండి. అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దు. అండ్ విద్యుత్ స్తంభాలని అస్సలు ముట్టుకోవద్దు. అండ్ పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేయండి. అలాగే పాత బిల్డింగుల దగ్గర, ఎందుకంటే ఇప్పుడే ఘటన చూసాం, ప్రహరీ గోడ కూలి 8 మంది మృత్యువాత పడ్డారంటే అటువంటి పాత బిల్డింగ్స్ కావచ్చు, పాత ప్రహరీ నిర్మాణాలు, ఒక మాటలో చెప్పాలంటే పాత నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటికి చాలా దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. అక్కడ నీరు కనుక నిలిచిపోయి ఉంది, నానుతుంది అని చెప్పి మీకు అనిపిస్తే కనుక వెంటనే ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టే ప్రయత్నం చేయండి. పాత నిర్మాణాల చోట మరీ ముఖ్యంగా, ఎందుకంటే ఆ వాటర్కి నాని ఉన్న అవి ఏ క్షణాన్నైనా పట్టుకొల్పోయి పడిపోవచ్చు. అండ్ అలాగే చెట్ల దగ్గర కూడా సాధారణంగా బలంగా ఉంటాయనుకుంటాం, బట్ గాలివాన వీచినప్పుడు ఆ బలమైన చెట్లు కూడా ఒక్కసారిగా పడిపోతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అధికారులకు సమాచారం అందించే ప్రయత్నం చేయండి. ఒకవేళ సివియారిటీ ఉంటుంటే సో దట్ వాళ్ళు కమ్యూనికేట్ చేసి మిమ్మల్ని కాపాడే ప్రయత్నం చేస్తారు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడ గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడ గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్త తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీరి డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్. బెంగళూరులో ఎటువంటి భారీ వర్షం పడుతోంది, ఒకసారి ఆ దృశ్యాలు చూద్దాం.